అవసరతలు ఉన్నాయి పౌలపోస్తలునికి పరిచర్య చేయటానికి కలిగిన కొన్ని అవసరతలు కదా. మనిషికి ఎలాగైతే శారీరక అవసరతలు ఉంటాయో, ఉంటాయా, ఆహారం లేకపోతే ఆకలి కానీ దప్పిక కానీ, ఇవి తీర్చబడటం శారీరక అవసరతలు ఇవన్నీ కదా. అలాగే కొన్ని భావోద్వేగపరమైన అవసరతలు కూడా మనిషికి ఉంటాయి. ప్రేమ చూపించటం, ప్రేమ పొందుకోవటం కదా, ఇటువంటి మనిషికి అవసరం. సహనం, ఓర్పు, ఇవన్నీ భావోద్వేగపరమైన అవసరతలు. ఈ అవసరతలు గనక సరైన విధానంలో మనం పాటించకపోతే ఏం జరుగుతుంది? ఒక రకమైన అసంతృప్తి అనేది జీవితంలో మిగిలిపోతూ ఉంటుంది. అలాగే వీటితో పాటు ఇవేనా అంటే గౌరవప్రదమైన అవసరతలు కూడా మనిషికి ఉంటాయి. గౌరవించబడాలి, గుర్తింపు పొందాలి అనే అవసరత కూడా మనిషికి ఉంటుంది. అందుకనే చాలామంది ఆ మొదటి 2 అవసరతలు తీర్చబడ్డాక ఈ ఆఖరి ఎస్టీమ్ నీడ్స్, గౌరవప్రదమైన అవసరతల దగ్గరికి వస్తారు. జనాలు నన్ను గుర్తించాలి, జనాలు నన్ను గౌరవించాలి. ఏం చెయ్యాలి కదా, ఏం చెయ్యాలి? భర్త ఉద్యోగానికి వెళ్ళాక భర్త దాయమని డబ్బులు ఇస్తాడు కదా, దాంతో ఏం చేయాలి? వడ్డీ వ్యాపారం చేయాలి. చేస్తే అప్పుడు ఆ కాలనీ మొత్తం ఏమొస్తుంది? ఆమెకి గుర్తింపు వస్తుంది. ఇలా చేసేవాళ్ళు లేరా? అందుకనే ఒక గౌరవం, నా మాట చెల్లాలి అనే పరిస్థితిలోకి ఆవిడ వెళ్ళిపోతుంది. గమనించండి. అలాగే మరి సేవ చేయటంలో మనకున్న అవసరత ఏంటి? నలుగురు మనల్ని గుర్తించాలా, నలుగురు మనల్ని గౌరవించాలా కదా. మొహం మీద వందనాలు చెప్పొచ్చామో కానీ 100 రూపాయలు వస్తాయి దాంట్లో. మరి ఏంటండి కదా. మనిషి కనిపించినప్పుడు వందనాలు గారు అనొచ్చు కానీ వెనకాల ఎందుకుంటారు మీకు తెలుసా కదా. కానీ ఇటువంటి దాంట్లో ఇరుక్కుపోయి చాలామంది సేవలో ఉండిపోతూ ఉంటారు. కానీ పౌలపోస్తలుడు తనని పరిచర్య ఎందుకు చేయాలి, ఏమి అతన్ని బలవంతం చేస్తుంది